ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇవ్వబోతున్నాను. నన్ను నమ్మి నా మీద భక్తితో నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూతిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు చెప్పబోయే ఆ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుంచి కోల్పోయినటువంటి బాధపడుతున్నటువంటి కానుక నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి నన్ను మనసారా తలుచుకుని నా చేతిలో ఉన్న ఈ విభూతిని తాకు తల్లి. గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ తొలగిపోవటంతో నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది తల్లి. చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుని ఉన్నావమ్మా. ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోబోతుంది. నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా అన్యాయం చేయటం అనేది ఈ బాబాకి ఉంటుందా తల్లి? అస్సలు ఉండదు. కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ బాబా తండ్రి తప్పకుండా అందిస్తాడమ్మా. ఏవి కూడా శాశ్వతం కాదు. అందుకు నీ జీవితంలో జరిగేదే సాక్ష్యంగా ఉండబోతుంది. ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి తల్లి. నీకు ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలవుతున్నాయమ్మా. ఇక నుండి నీకు అన్నీ శుభకరమైన రోజులే రాబోతున్నాయి. ఈరోజు నీకు చెబుతున్నానమ్మా, నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ వద్దకు నేను చేర్చబోతున్నాను. అవి నీ చేతికి వస్తాయి. ఇకపై కూడా నీకు ఏవైతే దూరమయ్యాయో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి. అవి ధనమే అవ్వవచ్చు, ఆప్యాయతలు, ప్రేమ అవ్వచ్చు, నీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు, అలాగే మీ కుటుంబం అంతా సంతోషంగా మారబోయే సమయం అవ్వచ్చు. ఈరోజే మొదలవుతుందమ్మా. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుందమ్మా. నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి. భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు విజయాలను అందిస్తాయమ్మా. ఆ తరువాత నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తావు. కొన్నిసార్లు నాకు నీపైన ఆగ్రహంగా ఉంటుందమ్మా. అందరినీ కూడా చాలా ఈజీగా గుడ్డిగా నమ్మేస్తున్నావు తల్లి. మంచివారు ఎలా ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను తల్లి. మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలాగైనా సరే అణిచివేసి గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చూస్తూ ఉంటారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు గుర్తున్నాయి కదా తల్లి. నీ పరిస్థితుల వలన ఆ స్వభావం కూడా సహజంగా వచ్చి ఉంటుంది. నువ్వు అందరూ కూడా నా వారే, మంచివారే అని అనుకుంటూ ఉంటావు. నీ ప్రతి కోరిక కూడా మనసులోనే ఉంచుకుంటూ మనసును ఆధీనంలో ఉంచుకుంటూ ఉంటావమ్మా. జీవితంలో ఎదగటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశావు. నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచుకోవాలి అని నీకోసం నువ్వు ఏదీ ఆలోచించుకోకుండా ప్రతి ప్రయత్నాన్ని చాలా ఇష్టంగా స్వీకరించావు. ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ వచ్చావు. అలాగే బాధలు పడుతూనే నువ్వు అనుకున్న ప్రయత్నంలో విజయం సాధించావు. ఇక నువ్వు సాధించవలసింది నీకున్న ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవటమే. దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ వచ్చావు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు కనిపించలేదని చాలా దిగులుతో ఉన్నావు కదమ్మా. కానీ నేను చెబుతున్నాను కదమ్మా, ఇక నుండి నీకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అన్నీ విజయాలు మాత్రమే ప్రాప్తిస్తాయి. నువ్వు ఎలా అయితే జీవితానికి ఏమేమి కావాలి అని కలలు కన్నావో అవన్నీ కూడా నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా. వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు.
నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో చెప్పనా తల్లి? నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది నాకు వెంటనే కావాలి అని ఎప్పుడూ కోరుకోవు. నీకు అది ఎంతవరకు అవసరమో, దాని వలన నీకు ఎంతవరకు లాభమో అనే దాని గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తావు. అలా నీ మనసును అదుపులో ఉంచుకుని స్థిమితంగా నిర్మలంగా ఉండగలుగుతావు. అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు సహజంగా ఉంటాయి తల్లి. అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు చాలా బాధగా అనిపిస్తాయి. ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా తల్లి. ఇకపై నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా వరాన్ని ఇవ్వబోతున్నాను. నీకు అవసరమైనవి, నీ కుటుంబానికి కావలసినవి అన్నీ కూడా కొనుక్కుని సంతోషంగా ఉండేటటువంటి లాభాన్ని నీ బాబా తండ్రి నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడమ్మా. కాబట్టి ఇక నుండి నువ్వు సంతోషంగా నీ కుటుంబంలో ఎలాంటి బాధలు లేకుండా ఇక నువ్వు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి తల్లి. ఇక నువ్వు వేదన పడేటటువంటి పరిస్థితినైతే నేను తీసుకురాను తల్లి. నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని సమస్యలు చుట్టుముట్టాయో, ఎన్ని బాధలు పడ్డారు అవి నాకు బాగా తెలుసమ్మా. నీ కుటుంబం ఎప్పుడూ కూడా అదే పనిగా వాటి గురించి తలుచుకుంటూ ఉంటున్నారు. జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచించి మనసు ఎక్కువగా పాడు చేసుకోవద్దు తల్లి. అలాగే వారికి తగినటువంటి ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి. మేము ఏమి తప్పు చేశాం? మేము అందరికీ మంచి చేశాం. ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేశాము. కానీ మేము మాత్రం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం బాబా. మంచికి రోజులే లేవు అని ప్రతినిత్యం కూడా మీ కుటుంబంలోని వారు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే నేను వారికి ఏమి సమాధానం ఇవ్వాలి? మీరు చేసిన మంచి పనులు ఏవీ కూడా వృధా కావు తల్లి. అమాయకత్వంతో, మంచితనంతో అందరినీ నమ్మి సహాయం చేశారు. అలాంటి మీకు మంచే జరుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా కీడు జరగదు తల్లి. కానీ మీ దగ్గర సహాయం పొందిన కొందరు మిమ్మల్ని ఎంతో మోసం చేశారు. వారు అవకాశవాదులు కాబట్టి మీకోసం మీ ఇంటి తలుపు తట్టారు. అన్ని రకాల పాపకర్మలను అనుభవించేశారు. మీరు చేసినటువంటి పుణ్యకర్మలు కూడా మీరు అనుభవించే సమయం రాబోతుంది. మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఏమీ భయపడవలసిన అవసరం లేదమ్మా. వారికి అంతా మంచే జరుగుతుంది. ఏమో తండ్రి, మేము అందరికీ సహాయం చేశాము, అందరికీ మంచే చేశాము. కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచించుకోలేదు అని మీరు బాధపడవలసిన అవసరం లేదు తల్లి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా ఒక ఉన్నత స్థాయికి చేరుకోబోయేటువంటి అద్భుత సమయాన్ని మీకోసం కేటాయిస్తాను. ఇక నుండి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి తల్లి. మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి తల్లి. నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నీ బాబా తండ్రి కోరుకుంటున్నాడమ్మా. ప్రతినిత్యము కూడా నా విభూతి ధరించండి. మీ పూర్తి బాధ్యతలు నీ బాబా తండ్రి తీసుకున్నాడు అని నువ్వు మర్చిపోవద్దు తల్లి. నా మీద నమ్మకంతో సంతోషంగా ధైర్యంగా ఉండండి తల్లి అని అయితే మన బాబా గారు మనందరికీ మంచి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.